శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 20 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో రవి, అలాగే వృషభంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనస్సు రాశిలో చంద్రుడు, మీన రాశిలో బుధ, శుక్ర, శని, రాహు 4 గ్రహాలు ఉన్నాయి. విశేషాంశాలు ఏమిటి అంటే శుక్రుడు ఉచ్చలో ఉన్నారు, బుధుడు నీచలో ఉన్నారు, రవి గారు ఉచ్చలో ఉన్నారు, అలాగే కుజుడు నీచలో ఉన్నారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఒక్క చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. మీనరాశిలోకి వచ్చి ఉన్నారు వారు. 4 గ్రహాలతో కలిసి 5వ గ్రహంగా తిరిగి పంచగ్రహ కూటమి అయినది. దృష్టుల విషయానికి వచ్చినట్లయితే శని గారి యొక్క దృష్టి, తృతీయ దృష్టి గురువు మీద పడుతూ ఉంది. అలాగే సప్తమ దృష్టి కేతు గారి మీద పడుతూ ఉంది. దశమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి, వైరాగ్య భావనలు ఎక్కువగా ఉంటాయి. ఏదైతే శుభకరమైనటువంటి పనులు, శుభకార్యాలు ఇలాంటివి తలంపు చేస్తారో అవి కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి ఫలితాలు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక మిగతా దృష్టులు, పంచమ దృష్టి మాత్రమే కేతు గారి మీద ఉంది. ఇక సప్తమ దృష్టి గాని, నవమ దృష్టి గాని కేవలం వృశ్చిక రాశి మీద, మకర రాశి మీద ఉన్నందువల్ల ఆ రాశి కారకత్వాలు ప్రజ్వలితం అవుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కుజుని యొక్క దృష్టి 4వ దృష్టి గాని, 7వ దృష్టి గాని, 8వ దృష్టి గాని కేవలం రాసుల మీదనే ఉన్న కారణం చేత, తులారాశి మీద, అలాగే మకర రాశి మీద, కుంభరాశి మీద ఉన్న కారణం చేత ఈ కుజుని యొక్క దృష్టి ఫలితాలు కూడా రాసుల ప్రభావం మీదనే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. ఈ పరిస్థితి చాలా రేర్గా ఏర్పడుతూ ఉంటుంది. అయితే వీటికి రాశితో సంబంధం లేకుండా, నక్షత్రంతో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా ప్రశాంతమైన జీవితానికి దారి తీస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గ్రహ పరిశీలన చేసినట్లయితే 4 గ్రహాల యొక్క సత్ఫలితాలు చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం గాని, అలాగే షష్ఠ స్థానంలో శనిగారు, రాహువు, బుధుడు, ఈ 4 గ్రహాల యొక్క సంచారము కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. శత్రు రోగ రుణ స్థానము, అలాగే పరాక్రమ స్థానము, ఈ 2 స్థానాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటటువంటి దిశగా ఉన్నాయి. గురుబలం లేదు, కేతు బలం లేదు. ఇతర గ్రహాలలో కూడా 2 గ్రహాల బలం బాగుంది, మిగతా గ్రహాల బలాలు లేవు. అయితే శని రాహువులు ఇద్దరు కూడా 6వ స్థానంలో ఉన్నారు. ఇది చాలా చాలా చెప్పుకోదగ్గ విషయంగా తెలియజెప్తూ ఉన్నాను. ఎప్పుడైనా కానీ ఈ శత్రు రోగ రుణ స్థానంలో గనక 1 గ్రహం ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా చాలా చాలా అద్భుతమైన ఫలితాలండి. మీరు ఏ పని చేపట్టినా ముందర ఆ పని తాలూకు విజయం వచ్చేస్తుంది, ఆ పని సఫలీకృతం అయిపోతుంది. అలాగే తృతీయ స్థానం కూడా అద్భుతమైనటువంటి పరాక్రమ స్థానం. 3లో గాని, 6లో గాని, 8లో గాని, 12లో గాని ఈ స్థానాలలో పాపగ్రహాలు ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక వెనక్కి తిరిగి చూసుకోకర్లేదన్నమాట. అంత బాగా ఫలితాలను ఇచ్చేటటువంటి క్రమంలో ఇక్కడ 6వ స్థానంలో అధికమైనటువంటి గ్రహాలు, 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి అద్భుతమైన ఫలితాలు. మీరు ఏ పని చేపట్టినా విజయమే. మీ ఆలోచనలు కూడా విజయాన్ని అందుకోవాలి అనుకునేటటువంటి దిశగా ఉంటాయి. అలాగే శత్రువుల యొక్క బాధ తగ్గిపోతుంది, మిత్రుల యొక్క అభినందనలు పెరుగుతాయి, అలాగే సహాయ సహకారాలు పెరుగుతాయి, స్వస్థత చేకూరుతుంది. మీకు ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే ఆ అనారోగ్యం నుంచి చక్కగా బయటకు వచ్చేస్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగా ఉండబోతున్నాయి. మాతృవర్గ రీత్యా కూడా చక్కటి సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే సంతాన రీత్యా
కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక భార్యాభర్తల యొక్క అన్యోన్య పరిస్థితిని కొంచెం ఓర్పుతో ఉండవలసినట్టుగా సూచన చేస్తూ ఉన్నాను. ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనే విషయంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడే వద్దు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పెట్టుబడుల జోలికి మటుకు వెళ్ళకండి. ఇంకా ఉద్యోగ జీవితంలో కాస్త సంతృప్తిగానే ఉంటుంది. నిరుద్యోగ సమస్య అంతరిస్తుంది. మీ శారీరక కష్టం పెరుగుతూ ఉన్నప్పటికీ చక్కటి సంతృప్తితో ఉంటారు మీరు. అలాగే ధనము ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ 6వ స్థానంలో చంద్రుని యొక్క స్థితి కూడా సంచారం కలుగుతూ అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంది. ఈ కళాకారులకి చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీస్ ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది అని చెప్పి తెలియజెప్తున్నాను. స్త్రీలకి బాగుంటుంది. రాజకీయ నాయకుల విషయంలో బాగుంటుంది అనే చెప్పాలి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ మీకు తిరుగులేని విధంగా ఉంది. ఓర్పు వహించవలసినటువంటి విషయాల్లో మటుకు తప్పనిసరిగా ఓర్పు వహించి ఉండండి అని మరొకసారి హెచ్చరిక చేస్తున్నాను. ఇక చేసుకోవలసినటువంటి పరిహారాల జోలికి వస్తే గురుబలం చాలా పెరగవలసి ఉన్నది. కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు చదువుకోండి. గురువు ఆలయాలకు వెళ్ళండి. అలాగే గురు స్తోత్ర పారాయణాలు చెయ్యండి. సాయిబాబా గారి జీవిత చరిత్ర, దత్తాత్రేయుడి జీవిత చరిత్ర లాంటివి చదవండి. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ, అనుకోని విధంగా వచ్చినటువంటి అదృష్టం ఏదైనా ఉందా తులారాశి వారికి అంటే ఈ మొన్న ఏర్పడ్డటువంటి షష్టగ్రహ కూటమి, దాని తదుపరి పంచగ్రహ కూటమి, మళ్ళీ ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమిలో శుక్రాచార్యుల వారి యొక్క ఫలితము తప్ప మిగతా 4 గ్రహాల ఫలితాలు కూడా చాలా అత్యద్భుతంగా ఉండి మిమ్మల్ని ఒక స్థాయికి పెంచుతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.